హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ నేనైతే పొంగల్ అయితే ఎత్తుకొని వెళ్తున్నాను అందరితో పాటు. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే జాతర అయితే జరుగుతున్నది. ఇప్పుడు పొంగల్ అనేది ఈ అమ్మవారి దగ్గర అయితే పెడతాము. ఆ తరువాత ఊరేగింపు అయితే చేస్తున్నాము. ఇక్కడైతే అందరూ కలిసి ఊరేగింపు చేస్తున్నారు. ఇదే మా చిన్న విలేజ్. మా ఊర్లో అయితే గుడి అయితే లేదు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గంగమ్మ తల్లికి అయితే మేము పొంగల్ అనేది పెట్టుకొని వస్తాము ట్రాక్టర్లో వెళ్ళి. ఇక్కడ గ్రీన్ షర్ట్ చూపిస్తున్నాం కదా, తనే మా మేనమామ. ఇప్పుడైతే ఊరేగింపు అయిన తర్వాత దారిలో వెళ్తుండగా మా అక్క వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు. నేను ఉండలేక వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను డ్యాన్స్ వేసేకి. మా అక్కని చెప్పాను కదా ఫ్రెండ్స్, తనే బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది కదా, తనే ఎవరో కాదండి, తనే మాకు డ్యాన్స్ మాస్టరు. తనే మాకు డ్యాన్స్ అంతా బాగా నేర్పిస్తుంది. ఇక్కడ వేస్తున్న వాళ్ళంతా మా అక్క చెల్లెళ్ళే ఫ్రెండ్స్, ఎవరో కాదండి. నాకైతే డ్యాన్స్ రాదు ఫ్రెండ్స్, నేనేదో మా అక్కని చూసి వేసేస్తున్నాను. మా అక్క అయితే డ్యాన్స్ ఇరగదీస్తుంది. నేను వాళ్ళతో పాటు కలిసి ఏదో ఒకటి వేసేస్తున్నాను. నా డ్యాన్స్ చూస్తే మీరే నవ్వుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, తను ఎవరో కాదండి, డ్రమ్స్ కొట్టే వాళ్ళు అనుకోబోతారు. కాదు, తను మా అన్న. ఏ ఊర్లో అయినా డ్రమ్స్ వాళ్ళని సతాయిచ్చేకి ఎవరో ఒకరు ఉంటారు కదా, మా ఊర్లో అయితే మా అన్నే అండి. ఏ ఫెస్టివల్ వచ్చినా డ్రమ్స్ వాళ్ళు వచ్చినా వాళ్ళ దగ్గర డ్రమ్స్ తీసుకొని కొట్టాలనుకుంటాడు. ఇప్పుడైతే కొట్టేస్తున్నాడు. డ్రమ్స్ డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దేవుడి దగ్గరికి అయితే అందరూ కలిసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారు కదా, లొకేషన్ బాగుందని మా హస్బెండ్ నన్ను ఒక పిక్ తీశారు. ఫైనల్లీ దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను. 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అమ్మవారు అయితే ఈ అమ్మవారే. ఈ అమ్మవారి దగ్గర ఏ కోరికలు కోరికినా వెంటనే తీరుస్తారంట అందరు చెప్తున్నారు. నేను కోరికలు కోరుకొని తిరిగి బయట వచ్చే లోపల రండి మన అబ్బాయిలు అయితే రచ్చరచ్చ చేస్తున్నారు. ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. అలా డ్యాన్స్ చేస్తుంటే అందరూ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని వీడియోలు అయితే తీసేస్తున్నారు. అలా డ్యాన్స్ చేస్తున్నారా లేదో, ఒక పక్క ప్రసాదం అయితే దేవుడి నుంచి ఎత్తుకొని వచ్చి పనిచేస్తున్నారు. ఏమన్నా అప్పుడే ప్రసాదం అయితే పనిచేస్తున్నామంటే వేరే దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నారు. మన ఊర్లో అబ్బాయిలు ఎలా డ్యాన్స్ వేస్తారో అమ్మాయిలు కూడా అలాగే డ్యాన్స్ వేస్తారు. మీరు తగ్గము మేము తగ్గనట్టు వేస్తారు డ్యాన్స్. అమ్మాయిలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వేయకూడదని రూల్ అంటూ ఏం లేదు. ఇక్కడ చూపిస్తుంది, హాయ్ చెప్తుంది మా అక్క. ఈ అమాయక చక్రవర్తి మా తమ్ముడే హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ మా మేనమామ మా పాపని హాయ్ చెప్పమంటుంది, తను ఏడుస్తుంది. ఆ డ్రమ్స్ మ్యూజిక్కి నాకు ఊపు వచ్చేస్తుంది, ఉండలేకపోతున్నా డ్యాన్స్ వేయలేక. ఇక్కడ మా తమ్ముడు అయితే డ్యాన్స్ రాకపోయినా బాగా చేస్తున్నాడు. మా తమ్ముడు చూడండి, డ్యాన్స్ రాకపోయినా ఎంత బాగా డ్రమ్స్ మ్యూజిక్కి ఊగేస్తున్నాడు. వాడు డ్యాన్స్ చూసి నాకే నవ్వు వచ్చేసింది. మా అక్క కూడా నవ్వుకుంటూ వచ్చింది వాడికి డ్యాన్స్ నేర్పిద్దామని. మా అక్కకే వాడు డ్యాన్స్ నేర్పించేశాడు. చూడండి, వాళ్ళిద్దరు డ్యాన్స్ చూస్తుంటే చాలా నవ్వు వస్తుంది. మన అమ్మాయిలు అందరూ వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఒక పక్క అయితే ట్రాఫిక్ అయితే అయిపోయింది. మనం ఎంత చేస్తున్న ట్రాఫిక్ అయితే అంతరాయం కలిగించకూడదని మన యూత్ అబ్బాయిలందరూ కలిసి ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నారు. ఒక పక్కనైతే లారీని పంపిస్తున్నారు, ఇంకో పక్కనైతే బస్సును పంపించేస్తున్నారు. ఎంత చేస్తున్నా వీళ్ళు డ్యాన్స్ అయితే ఆపట్లేదు. అంతా అయితే బాగా జరిగింది. అంతా అయిన తర్వాత దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దామనే టైంలో అందరూ ఉక్కిరి బిక్కిరి అని చూస్తున్నారు. అక్కడ గొడవ ఏమైనా జరుగుతుందేమో అని. అది గొడవ కాదండి, వేలం పాట అయితే పాడుతున్నారు. చూడండి ఎలాగ చూస్తున్నారు, భయపడుతున్నారు అందరూ గొడవ జరుగుతుందని. అది గొడవ కాదండి. వేలంపాట అంటే ఏదో కాదండి, మన అమ్మవారికి మేకపోతుని బలిస్తాం కదా, ఆ తలనైతే వేలంపాటగా పాడుతారు మా ఊర్లో అయితే. మీ ఊర్లో కూడా ఇలా చేస్తారో అంటే కామెంట్ చేయండి. మా ఊర్లో వేలంపాటని ఎలా పాడతారో ఒకసారి చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.